ఎవరికైతే ప్రభా రక్షణ సువార్త అవసరమైనదో ప్రభా వారిని ఆ మధ్యకు నడిపించండి. వారి వినుటకు కృప చూపించండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసుగా ఇచ్చేయండి. నాయన సహాయం చేయండి. తోడు యేసయ్యా మిమ్మల్ని ప్రతిగా స్తుతి వస్త్రములు వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నన్ను పంపి యేసు ప్రభుని పంపి ఉన్నాడు. హల్లెలూయా. నేను ఇంతకుముందు చెప్తున్నా కదా, యేసు ప్రభు ఈ లోకములకు వచ్చారు. దేవుడే ఈ లోకానికి వచ్చారు మనల్ని రక్షించడానికి. యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించాడు. అది యేసయ్య ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువలేదు. యేసు ప్రభునందు హల్లెలూయా. మరణించినా కానీ అక్కడికి యోబు గారు ఏమంటాడంటే 19వ అధ్యాయము 25-27 వచనాలు ఒకసారి చూడండి. యోబు గారు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. అందరి తల వంచని ముగింపు ప్రార్థన చేస్తున్నాం. మరి నికోదేవు సగతగా నడిచి ప్రార్థన చేయాలి. మరొకసారి మీరు చేసిన మేలును బట్టి, మీరు చేసిన ఉపకారాన్ని బట్టి నాయన నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా స్తుతులకి కారణమవుతున్న మా కన్న తండ్రి నీవే కనుక మా స్తుతులు నీకు చెందాలని నాయన మీరే మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంరక్షణ స్వస్థత సంపద వెండుగా మనకు ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి మీద వెండుగా ఉండి కాశీ కాపాడుగాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఆశీర్వాదం చెప్పవే
and heaven and nature sing. Joy to the Savior name. Let the songs explode. When winds and floods, hills and plains, repeat the sounding joy. Repeat the sounding joy. Prabu Yesu